45 ఏళ్లు దాటినా పెళ్లి వద్దంటున్న హీరోయిన్లు సింగిల్గానే బాగుందట. కొందరితో డేటింగ్లు. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సినిమా ఇండస్ట్రీలో ఓ వెలిగిన హీరోయిన్స్ యూత్ను తన అందంతో ఉర్రూ తొలగించిన అప్సరసలు, చేసుకుంటే ఇలాంటి అమ్మాయిలనే చేసుకోవాలి అనిపించేలా చేసిన హీరోయిన్లు, చెదరని అందం, తరగని ఆస్తి వారి సొంతం. అన్నీ ఉన్నా ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు. వయస్సు 45 ఏళ్ళు దాటిపోతున్నా నో మ్యారేజ్ అంటున్నారు. ఇంకా సింగిల్గానే ఉంటున్నారు. పెళ్లి ఊసెత్తితేనే పారిపోతున్నారు. ఇంత వయసు వచ్చినా పెళ్లి కాని బ్యాచులర్ హీరోయిన్లు చాలామందే ఉన్నారు. వాళ్ళెవరా అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్. 1990s జనరేషన్లో ఇండియన్ సినిమాలను ఊపేసింది ఆమె. తెలుగు అమ్మాయి అయిన టబు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగి అటు బాలీవుడ్లో పెద్ద హీరోలతో చేసేది. టబు అందానికి భారీ ఫాలోయింగ్ ఉంది. వయసు 50 ఏళ్ళు, కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. వయసు పెరిగినా అందం తగ్గలేదు. యంగ్ హీరోయిన్తో పోటీ పడుతూ ఇప్పటికీ బోల్డ్ సినిమాలతో యూత్కి చెమటలు పట్టిస్తుంది. లైఫ్లో ఇక పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. సీనియర్ హీరోయిన్ నగ్మాకు అప్పట్లో భారీ ఫాలోయింగ్ ఉండేది. ఆమె అందాలకు ఫిదా కాని అబ్బాయిలే లేరు. సౌత్లోని అన్ని భాషల్లో నటించింది. బాలీవుడ్లో సత్తా చాటింది. రాజకీయాల్లో కూడా ప్రస్తుతం రాణిస్తుంది. ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీలో ఉంది. ఆమె వయస్సు దాదాపు 46 ఏళ్ళు. అయినా ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు. ఏళ్ళు గడుస్తున్నా 7 అడుగులు మాత్రం వేయట్లేదు. ఈ హీరోయిన్ కూడా అందరిలాగే అందాలను చెదనీయకుండా మెయింటైన్ చేస్తుంది. ఇక ప్రపంచ సుందరిగా ఎంతో మంది అబ్బాయిల గుండెల్ని కొల్లగొట్టింది సుస్మితా సేన్. అందాలతో ఫ్యాన్స్ను ఊపేసింది. తన పర్సనల్ లైఫ్లో చాలా మందితో డేటింగ్లు చేసింది, కానీ ఎవరిని పెళ్లి చేసుకోలేదు. వయసు 50 ఏళ్ళు దాటిపోతున్నాయి. ఈ వయసులో కూడా సీనియర్ బిజినెస్ మ్యాన్ రోమన్ షాల్తో డేటింగ్ చేస్తుంది, కానీ నో మ్యారేజ్ అంటుంది. లైఫ్లో డబ్బుకి ఎంజాయ్మెంట్కి కొదవ లేకుండా చూసుకుంటుంది. ప్రస్తుతానికి ఇద్దరిని అడాప్ట్ చేసుకొని తన సొంత పిల్లల్లా చూసుకుంటుంది. ఇకపోతే 80s 90sలో హీరోయిన్గా చాలా పాపులర్ ఈ బ్యూటీ. ఆమె శోభన. అందానికి అందం, అభినయం ఆమె సొంతం. కానీ పెళ్లికి దూరంగానే ఉంది. 51 ఏళ్ళు దాటిపోతున్నా సరే పెళ్లికి నో అంటుంది. పెళ్లి ఒకటే జీవితం కాదని, దానికంటే సంతోషంగా ఉండే విషయాలు ఎన్నో మన లైఫ్లో ఉంటాయని పెళ్లి గురించి అప్పుడప్పుడు ఇలాంటి కొటేషన్స్ చెప్తూ ఉంటుంది. ఇక ఒంటరిగానే ఉంటేనే చాలా హ్యాపీగా ఉందని చెప్పుకొస్తుంది శోభన. ఇకపోతే అమీషా పటేల్. యూత్కి ఫేవరెట్ హీరోయిన్. తెలుగులో బద్రీ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. పర్సనల్ లైఫ్లో చాలా మందితో రిలేషన్ పెట్టుకుంది. అదేంటో కానీ ఎవరిని మాత్రం పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయింది. ఇప్పుడు 45 ఏళ్ళు దాటిపోతున్నా తన అందంతో కుర్రాళ్ళ మతిపోగొడుతూ అందాలను మెయింటైన్ చేస్తూ యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఇకపోతే చాలామంది మగాళ్ళను చూశారని, కాకపోతే ఎవ్వరూ తన మనసును అర్థం చేసుకోవట్లేదని, అందుకే పెళ్లికి దూరంగా ఉన్నట్టు చెప్పింది స్టార్ హీరోయిన్ త్రిష. సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష వయసు కూడా 43 ఏళ్ళు, కానీ స్టిల్ బ్యాచులర్గానే ఉంది. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. త్వరలోనే థగ్ లైఫ్ మూవీతో మన ముందుకు రాబోతుంది. వయస్సు ఎంత పెరిగినా కుర్ర హీరోయిన్ లాగానే కనిపిస్తోంది. ఈమె కూడా కొందరు హీరోలతో డేటింగ్లు చేసిందనే రూమర్లు ఉన్నాయి, కానీ ఎవరిని పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయింది. పెళ్లిపై ఎప్పుడు అడిగినా మాటలు దాటేస్తూ ఉంటుంది. మరి పెళ్లి చేసుకుంటుందా లేక సింగిల్గా ఉంటుందా అనేది తెలియదు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్వీటీ. ఆమె అనుష్క శెట్టి. వయసు కూడా దాదాపు 42 ఏళ్ళు దాటిపోయాయి. సినిమాల పరంగా కూడా ఇంకా బిజీగానే ఉంది. ఎంత వయసు వచ్చినా అందం తగ్గట్లేదు. అలా అని పెళ్లి కూడా చేసుకోవట్లేదు. నో మ్యారేజ్ అంటూ సింగిల్గానే ఉండిపోతుంది. ఈ అమ్మడి గురించి ఎప్పుడు ఏదో ఒక రూమర్ వినిపించినా అవన్నీ అవాస్తవాలే అని తేలిపోతున్నాయి. కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ అనుష్క జోడీ పర్ఫెక్ట్గా ఉంటుందని కామెంట్స్ చేస్తూ ఉంటారు. మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటుందో వేచి చూడాలి. ఇకపోతే సీనియర్ హీరోయిన్ సితారా. కెరీర్ మొదట్లో హీరోయిన్గా చేసిన ఈ యాక్ట్రెస్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారింది. శ్రీమంతుడు, భలే భలే మొగాడివై సినిమాల్లో హీరోలకు తల్లి క్యారెక్టర్లో నటించింది. అలాగే భరత్ అనే నేను, అరవింద సమేత, శతబానం భవతి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేసింది. ఆమె ఏజ్ కూడా ఇప్పుడు దాదాపు 47 సంవత్సరాలు. కానీ నో మ్యారేజ్, సింగిల్గానే హ్యాపీగా ఉన్నానని చెబుతుంది. వీళ్ళే కాకుండా ఏక్తా కపూర్, కౌసల్య, నర్గీస్ ఫక్రీ, దీనా దత్తా లాంటి వారు కూడా పెళ్లి చేసుకోలేదు. వీరిలో కొందరు పెళ్లి చేసుకునే ఆలోచన ఉన్నా కొందరైతే అసలు పెళ్లి ఊసేలేదు. మేమంతా సింగిల్గానే హ్యాపీగా ఉంటున్నామంటున్నారు. మరి ఇందులో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో కామెంట్ చేసి చెప్పండి.